హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి బ్రౌనీ, అది కూడా హెల్దీ రాగి బ్రౌనీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. విత్ షుగర్ మైదా లేకుండా చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీ ఫాలో అవ్వచ్చు. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకునేసి 2 బనానా వేసుకున్నాను. అవి మీడియం సైజ్వి, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. 1/2 కప్ జాగిరి, 1/2 కప్ పెరుగు, అలాగే 3/4 కప్పు బటర్ వేసుకొని నీట్గా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఈ బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. నేను మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను కాబట్టి తేరు పట్టలేదు. అలాగే ఇక్కడ ఇంకొక జల్లెడ తీసుకొని దాంట్లోకి 1/2 కప్ రాగి పిండి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కోకో పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా 2 వేసేసుకొని నీట్గా ఇలా జల్లించుకోవాలి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నీట్గా మొత్తం కలిసేలాగా ఇలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మొత్తం కలిసేటట్టుగా తిప్పుకుంటూ ఉండాలి. అంతా ఇలా కలిసిన తర్వాత చాలా నెమ్మదిగా తిప్పుకోవాలండి, గట్టిగా తిప్పకూడదు. అంతా ఇలా కలిసిన తర్వాత కొంచెం పాలు వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి చిన్నగా తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను వీడియో కొంచెం స్పీడ్గా పెట్టాను, బట్ నేను చాలా స్లోగా చేశాను. బికాజ్ ఎక్కువ స్పీడ్గా చేసామంటే అది సరిగ్గా పొంగదనమాట. మొత్తం అంతా ముద్దలుగా అయిపోతుంది. ఇలా అవసరమైన చోటల్లో బ్రౌనీకి ఇలా కలుపుకున్నాను అనమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక దీంట్లోకి కొంచెం చాక్లెట్ కూడా తురిమి వేసుకున్నాను. చాక్లెట్ అనేది మీ ఆప్షనల్ అండి, వైట్ చాక్లెట్ అయినా వేసుకోవచ్చు, అలాగే చాక్లెట్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మీడియం కట్ చేసుకునేసి వేసుకున్నాను. మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తాయి. అంతే, రాగి పిండితో బ్రౌనీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక టిన్ తీసుకునేసి దాంట్లో నీట్గా ముందుగానే మనం ఇలా షీట్ పెట్టుకునేసి తర్వాత ఇలా ఈ పిండి అంతా దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మొత్తం ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. అలాగే ముందుగా ప్రీహీట్ పెట్టుకున్న ఓవెన్లోకి కానీ లేదు ఇలాగ పాత్రలోకి కానీ తీసుకునేసి ఈ గిన్నె పెట్టుకునేసి నీట్గా దానిపైన మళ్ళీ ప్లేట్ వేసి బరువు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగే మీరు ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. ఓవెన్ అయినా సరే మామూలు పాత్ర అయినా సరే ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి ఖచ్చితంగా. అంతే, దానిపైన కొంచెం బరువు పెట్టామంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూసారా ఎలా పొడుగుతుందో. కొంచెం పొంగింది కదా, దానిపైన డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అన్నీ నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట నేను. అంతే, మీకు కావాల్సినట్టు ఏదైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు చాక్లెట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అంతే, నేను ఇలాగ డ్రై ఫ్రూట్స్ మొత్తం సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకొంచెం సేపు ఇలాగ ఉడకనివ్వాలి. ఇంకొక 15 మినిట్స్ తర్వాత ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా సరిగ్గా ఉడకలేదు, కొంచెం అక్కడక్కడ ఉండిపోయిందనమాట. అందుకని మూత పెట్టి ఇంకో 10 నిమిషాల తర్వాత ఉడకబెట్టి చెక్ చేస్తే ఉడికిపోయింది. అంతే, బ్రౌనీ రెడీ అయిపోయింది. ఇంకా డీమోల్డ్ చేసుకోవడమే. దీన్ని వెంటనే డీమోల్డ్ చేయకూడదు. అలాగే బ్రౌనీ ఎప్పుడైనా సరే కట్ చేసేటప్పుడు బ్రౌనీ చేతికి అంటుకోకపోయినా సరే తుడుచుకుంటూనే చేసుకోవాలి. చాక్ని తుడుచుకుంటూ మధ్యలో కట్ చేసుకుంటే బ్రౌనీ చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇలా అంతా నీట్గా కట్ చేసేసుకొని డీమోల్డ్ చేసుకోవడమే. ఇలా డీమోల్డ్ చేసుకున్న దాన్ని కూడా కట్ చేసేటప్పుడు కూడా ఇలాగే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ముందుగా మనం వేసిన ఈ షీట్ని తీసేయాలి, అంటే బటర్ పేపర్ని తీసేసి. చూసారా ఎంత నీట్గా సాఫ్ట్గా వచ్చిందో, చూడడానికి కూడా చాలా బాగుంది కదా, చాక్లెట్ కేక్ లా కనిపిస్తుంది కదా. దీన్ని నీట్గా చాక్ని తడుపుకుంటూ నీట్గా ఇలాగ కట్ చేసుకోవాలి. చాక్ని మళ్ళీ నీట్గా తుడుచుకోవాలి. బికాస్ ఆ పిండి కొంచెంగా అతుక్కుంటుంది కదా, అంటే ఆ బ్రౌనీ అతుక్కుంటుంది కదా, చాక్లెట్ అంతా ఉంటుంది కాబట్టి దాన్ని నీట్గా మళ్ళీ తుడుచుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి. ఎప్పుడు బ్రౌనీ చేసినా ఈ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా బ్రౌనీ నీట్గా బాగా టేస్టీగా వస్తుందన్నమాట. అంతే, ఇక్కడ మీకు చూపించేదానికి సైడ్స్ అంతా తీసేసి పెడుతున్నాను అనమాట. బ్రౌనీ కట్ కూడా నీట్గా సర్కిల్ లాగా రాకుండా ఇట్లాగా రెక్టాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతే, కొంచెం చాక్లెట్ పౌడర్ చల్లుకునేసి అలాగే చాక్లెట్ సిరప్తో నీట్గా పైన ఇలా డెకరేట్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక చాక్లెట్ తీసుకొని మెల్ట్ చేసేసి దాన్నే వేసుకున్నాను అనమాట. ఆ చాక్లెటే నేను అమెజాన్లో తీసుకున్నాను, గ్యాలక్సీ అనేసి. చాలా టేస్టీ, బాగా అనిపించింది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అంతే, బ్రౌనీ రెడీ అయిపోయింది. హెల్దీ అండి, పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనం షుగర్ కానీ మైదా కానీ ఏది యూజ్ చేయలేదు కదా, చాలా టేస్టీగా ఉంది. బాయ్ బాయ్.